లైవ్ వేస్తున్నప్పుడు తర్వాత మీరు ఇస్తారా? నేను ఇస్తాను తర్వాత డైరెక్ట్ ఇవ్వరా? కనకమహాలక్ష్మి చరిత్ర. నా పేరు ప్రగతిరెడ్డి రాంబాబు అండి. నేను శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కమిటీ సభ్యుడిని. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర విగ్రహం వెలిసి 65 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి ఉగాదికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి, అన్నసంతర్పణ జరుగుతుందండి. చెక్కపల్లి పాపయ్య గారు పొలం దగ్గర రాయి విగ్రహం దొరికిందండి. తెచ్చి మహాలక్ష్మి వారి చింతచెట్టు దగ్గర పెట్టారండి. పెట్టిన తర్వాత ఇక్కడే కదలకుండా ఉంటే గుడి ఇక్కడే కట్టించుకుందండి ఆ మహాతల్లి. చింతచెట్టు ఉందండి, 400 సంవత్సరాలు అవుతుందండి మహాలక్ష్మి వారి గుడి దగ్గర. చాలా చరిత్ర ఉన్న చెట్టు అండి అది. ఈ విగ్రహం కూడా నాకు సంటి పిల్లలతోటి ఆడుకోవాలి, నాకు గుడి కూడా కట్టొద్దు, నేను అందరితోటి కలిసిమెలిసి ఉంటాను, అందరి యోగక్షేమాలు నేను చూస్తాను, నాకు గుడి కట్టొద్దని కూడా శ్రీ మహాలక్ష్మి వారి తల్లి చెప్పడం జరిగిందండి. అయినా శుభ్రంగా ఉండాలని చెప్పి కమిటీ సభ్యులందరూ ఏకమయ్యి ఊరు గ్రామస్తులందరూ కలిసి మెస పెట్టి కడగటాల గట్ట పెట్టి శుభ్రంగా దీన్ని అభివృద్ధి చేసి ప్రతి ఉగాదికి అన్నసంతర్పణ ఉత్సవాలు అన్నీ శుభ్రంగా చేస్తున్నారండి. అయితే నిన్న 8:15కి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి చూడటం జరిగిందండి. చూసిన తర్వాత జనం తండోపతండాల కింద వచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దర్శనం చేసుకున్నారండి. అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలం మొత్తం బయట నుంచి కూడా మా 2 గ్రామాలే కాదు, మా పంచాయతీయే కాదు, మొత్తం అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి తండోపతండాల కింద వచ్చి జనం వచ్చి శ్రీ మహాలక్ష్మి వారిని దర్శనం చేసుకుంటున్నారండి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి అసలు ఖాళీ లేకుండా శ్రీ మహాలక్ష్మి వారి దర్శనం చేసుకుంటాక సభ్యులందరూ వచ్చి చేస్తున్నారండి. చెమతల్లి నుంచి ఉత్తాకి వచ్చామండి. 7:30కే 7:15కండి. స్వామి వచ్చి చూశాక కళ్ళు చూస్తున్నాయంటే నేను చూశానండి. కళ్ళు చూసి మామూలుగాను అమ్మవారు చూస్తుంది అన్నానండి నేను. అంటే కళ్ళు చూస్తుంది కదా అని దండం పెట్టుకున్నామండి. తర్వాత అందరికీ చెప్పామండి. కావిడ వచ్చి చెప్పిందండి, స్వామి చూసారంటండి, వచ్చి చెప్పిందండి, మాల్చమ్మ తల్లి చూస్తుంది వెళ్ళి చూడని జాగా చెప్పిందండి. ఎవరికి తెలకాను వచ్చి అప్పుడు గోవుగా వచ్చి చూస్తాడికండి కళ్ళు ఇలాగిప్పి చూస్తుందండి. పెద్ద కళ్ళు ఎట్టుని చూస్తుంటేనే పట్టిబేల పెట్టుకున్నట్టు మూతికాడ ఇంత గడ్డ కింద పక్కగా వచ్చిందండి. మూతి కూడాను ఇలా పెట్టుకుందండి. మూతి కూడాను మా అమ్మ మాల్చమ్మ తల్లి మూతి పక్క తప్పుకున్నావేటి అని దండం పెట్టుకుని మేము వచ్చి ఎదురుకు వచ్చి వీళ్ళందరికీ చెప్తే పొలమంటే వచ్చారండి. వచ్చేదానికి కాంతి కూడా కొద్దిగా తగ్గిపోయిందండి. అంటే తెలిసింది కదా అని అందరికీ తగ్గిందండి కాంతి కూడాను. అంతముందండి మేము చూసేదాడి కాంతి పెద్ద కాంతి వచ్చండి. కళ్ళు కూడా పెద్ద కళ్ళు కింద ముఖం ఇలా ముఖం మూతి కూడా తిప్పుకుందండి తల్లి. అప్పుడు దండం పెట్టుకుని అందరికి వెళ్ళి చెప్పామండి. ఇంకా పొలమంటే అందరూ వచ్చేదాడికి తల్లి ఆలి చెప్పిందండి. వచ్చాను ఇలాగ నాకేం తక్కువ చేస్తలేదు, అన్ని పూజలు గట్ట బాగా చేస్తున్నారు, అన్నీ చక్క పెడుతున్నారు, అందరూ కంప్యూటర్ వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు, నాకు ఆనందంగా ఉన్నామని వచ్చి చూసాను నేను, మాపులు వస్తున్నాను నేను అని చెప్పిందండి.